హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మంచు మనోజ్ గారు ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వాళ్ళ ఇంటికి సంబంధించి మీరందరూ వినే ఉంటారు. అయితే ఈయన నిన్న జనసేన పార్టీలో కలవడం జరిగింది, జాయిన్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు రీజన్ ఏంటి, జనసేన పార్టీతో ఇప్పుడే జాయిన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి, ఇదివరకు ఎప్పటి నుంచో జనసేనకి గ్రౌండ్ లెవెల్ అయినా వర్క్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. మనోజ్ జాయిన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి, టీడీపీ ఒకసారి, వైసీపీ ఒకసారి, ఇప్పుడు ఎప్పుడు లేనట్టుగా జనసేన వచ్చింది. ఇప్పుడు ఏంటి రీజన్ మనోజ్ ఇప్పుడే జాయిన్ అవ్వడానికి? యాక్చువల్గా ఈ మనోజ్ అనే వ్యక్తి ఎందుకు ఇన్ని రోజులు గొడవ చేశాడు అంటే తనకి చిల్లర కావాలి. బయట నుంచి రావాల్సిన అవసరమేం లేదు, అప్పు చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆస్తి ఉంది, నేను దాన్ని మొబిలైజ్ చేసుకుంటా, ఏమైనా చేసుకుంటా. ఆ ఏమైనా అంటే ఏం చేస్తావు? ఎంఎం ప్రొడక్షన్స్ అని చెప్పేసి బ్యానర్ పెట్టుకున్నావు. మీ అన్నలాగే అక్కలాగే నువ్వు సినిమా చేయాలనుకుని అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీసుకున్నావు. అది మధ్యలో ఆగింది. నీకు దానికి చిల్లర కావాల్సి వచ్చింది. దానికి పెట్టుబడుల కోసం ఎక్కడో తిరగాల్సిన అవసరం లేదు. నీ చేతి కింద ప్రాపర్టీస్ ఉన్నాయి, నువ్వు దాన్ని నమ్ముకొని కూడా ఏదైనా చేసుకోవచ్చు. అది ఏదో అయితే ఆ సినిమా నిలబడుద్దన్న నమ్మకం నీకుంది, ఆ స్క్రిప్ట్ మీద నీకు బాగా భారీ అంచనాలు ఉన్నాయి. సో ఏ ప్రాపర్టీ అయితే నేను అమ్మానో దానికి మూడింతలు సంపాదించుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఉన్నాయి. కానీ అమ్మడానికి లేదు, దాన్ని ఏదో చేయడానికి లేదు. ఎందుకంటే అన్న తొక్కేసాడు ఇట్లా ఒక రూల్. ఇప్పుడు నాన్నున్నంత వరకు ఈ కార్పెట్ చించడానికి వీల్లేదు, నేను కాలు తీను, ఒప్పుకోను. నాన్న తదనంతరం ఈ కార్పెట్ నీ ముక్క నీది, నా ముక్క నాది, అక్క ముక్క అక్కది, ఇచ్చేస్తా. ఉన్నంత వరకు మాత్రం దీన్ని జరపడానికి వీల్లేదు. ఇది ఆయన రూల్, అంతే. నువ్వు కావాలి అంటున్నావు, లేదు నేను ఈ ముక్క చించుకుంటా, నేను దాన్ని ఏదో చేసుకుంటా అంటున్నావు. అన్న నాన్న ఉన్నంత వరకు వద్దు అన్నాడు, నువ్వేమో నాకు కావాలి అంటున్నావు. అంటే నీకు నాన్న వద్దనే అంతేగా దాని అర్థం. మరి ఇంకేం కావాలి? నువ్వు అందుకు ఆయన నా కొడుకు నుంచి ప్రాణహాని ఉందని చెప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసావు? ఈ చిల్లర వ్యాపారాలు, లైక్ రోజు 10 మందిని వేసుకొని తాగుతా 100 ప్లాన్లు వేసుకుంటాం. నీ కొంప పక్కనే 1000 ఎకరాలకి ఏదో స్టూడియో అనుకున్నాం. ఎంఎం ప్రొడక్షన్లో భారీ ఎత్తున సినిమాలు తీయాలి అనుకున్నాం. ఇంకేదో చేయాలనుకున్నావు, ఏది చేయాలన్నా నీకు చిల్లర కావాలి. చిల్లర కావాలంటే బయట అడగాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ఉన్నాయి. ఇంట్లో అడిగితే కూడా ఇస్తారు. ఇగో నేను అడుక్కునేది ఏంటి మా అన్నని, నేను అడుక్కునేది ఏంటి మా నాన్నని అనే ఒక ప్రాబ్లం వచ్చింది మధ్యలో. అడుక్కోవాల్సిన బట్టి నీకేంట్రా, నువ్వు దజ్జాగా నీది నువ్వు వాడుకో అని చెప్పేవాళ్ళు ఉన్నారు నీ చుట్టుపక్కల, కానీ నిన్ను మందలించే వాళ్ళు లేరు. ఇంట్లో మాట వినట్లా, ఏదో ఒకటి చేయాలి. దాన్ని ఇదే ప్లాన్డ్గా వెళ్తున్నావు. చిల్లర కావాలి, నేను అనుకున్నవి తీరాలంటే ఇంట్లో వాళ్ళేమో అదే పనిగా కార్పెట్ మీద కాలేసి కూర్చున్నారు, జరపనివ్వట్ల. ఏం చేస్తావు? రాజకీయాల్లో చేరితే ఏమైనా భవిష్యత్తు ఉంటుందేమో అని చెప్పి పార్టీ మీద పడాలనుకున్నాం. సరే, టీడీపీ ఏముంది, ఇప్పుడు నేను టీడీపీలో చేరితే మళ్ళీ భూమా అఖిలప్రియ దగ్గర ఉండిన కాపురంలో చిచ్చు పెట్టింది అనే మాట వస్తుంది, వద్దు. నెక్స్ట్ వైసీపీ, వాళ్ళు చేర్చుకోరు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకేముంది, జనసేన ఉంది. ఎలాగో టీడీపీతో పొత్తులోనే ఉంది కాబట్టి జనసేనలో చేరొచ్చు, లేదా బీజేపీలో కూడా చేరొచ్చు, నీ ఇష్టం. ఏదో నువ్వు ఎంచుకున్నావు జనసేన, చేరాలనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. అదేలే, ఇప్పటిదాకా ఆయన ఏం ప్రకటన చెప్పాలి నేను జనసేనలో చేరుతున్నాను అని. బయట ఉన్న రూమర్ ఏంటంటే 1000 కార్లతో బల ప్రదర్శన చేసుకుంటూ అక్కడికి ఏదైతే పెళ్లి తర్వాత కార్లతో వెళ్ళాడో అలా బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళి పార్టీలో కలవాలనుకున్నారు సతీ సమేతంగా అనేది ఒక రూమర్. అది ఎంత నిజమో వాస్తవమో అవాస్తవమో ఎవరికీ తెలియదు. సో అది వాళ్ళు ప్రకటించుకున్నప్పుడు మాట్లాడుకుందాం. బట్ ప్రజెంట్ నీకైతే చిల్లర కావాలంటే రాజకీయాల్లోనో దేంట్లోనో చేరాలి, ఇంకేమైనా చెయ్యాలి, అంతమించి ఇంకేమీ లేదు. రైట్, ఓకే. ఇప్పుడు గతంలో ఎవరైతే ఈ జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, వాళ్ళ బ్రదర్ నాగబాబు గారికి సంబంధించి ఆయన మా ఎలక్షన్ టైంలో ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేస్తున్నారంటే విష్ణు వాళ్ళ ప్యానల్కి ఆపోజిట్. సో అప్పుడు ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది నాగబాబు గారు విష్ణుకి సంబంధించి. ఆ టైంలో ఏం చేశారంటే ఈ మనోజ్ వీళ్ళందరూ ఏదైతే ఆ ఇన్స్టిట్యూట్ ఉందో తిరుపతిలో వాళ్ళు ఉంది కదా, కళానికేతన ఏదో ఉంది, సో అక్కడ మాట్లాడుతూ స్టూడెంట్స్ అందరం ముందర నాగబాబు గారిని కించపరిచి మాట్లాడాడు, డైరెక్ట్గానే పేరెత్తకపోయినా. సో అలా మాట్లాడడం ద్వారా ఇప్పుడు జనసేనలో అసలు పవన్ కళ్యాణ్ గారు జాయిన్ చేసుకునేదానికి కనీసం అన్నగారిని అలా మాట్లాడినందుకు ఆలోచించట్లేదా? సెకండరీ,
ఇట్లా కలవడం వల్ల నెక్స్ట్ నాగబాబు గారికి కానీ లేకపోతే ఏమైనా క్లాషెస్ వచ్చే అవకాశం ఉందా? అట్లా ఏం లేదు. బేసిక్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే నా ఇంట్లో వాళ్ళు నాకు శత్రువులు అనుకున్నారో, నీ ఇంట్లో వాళ్ళకి ఇంకెవరైనా శత్రువులు ఉంటే శత్రువులు మిత్రులు అయిపోతారు. నువ్వు వెళ్ళి కలవాలనుకుంటావు. అది అందులో చేసినటువంటి ప్రయత్నమే కానీ ఇంకేం కాదు. శ్రీ విద్యానికేతన్లో ఆయన ఘాటుగానే మాట్లాడాడు. అప్పుడు కుటుంబం మీద ప్రేమ ఉంది. మరి ఇప్పుడేమో మనోజ్కి విష్ణు మీద ప్రేమ తగ్గింది. ఆ పార్థసారథి గొడవ తర్వాత ఇంకా పెరిగింది. ఇంకంతే. వీళ్ళని ఆయననైతే ఎవరు కంట్రోల్ చేయలేరబ్బా. బికాజ్ చెబితే వినట్లా. చెబితే అంటే నేను ఎందుకు వినాలి అన్నట్టు తిరుగుతున్నాడు. నువ్వు ఏదో బౌండరీస్ గీసుకొని మైండ్లో ఏదో పెట్టేసుకున్నాడు. ఆయన ఎప్పుడు మారుతాడో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది కూడా ఫ్యామిలీ ఇప్పటివరకు కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఆ రోజు అంతా ఇంట్లోకి వెళ్ళి పోరా అన్నాడా? ఇప్పుడు కూడా మోహన్ బాబు గారు అరే అనవసరంగా ఇట్లా అన్నానే, వాడికి ఏదన్నా ఇస్తే బాగుండు, పాపం ఏ అవసరం ఉండి ఎలా అన్నాడనో ఆలోచించుకుంటూ ఉన్నాడు పెద్ద ఆయన. అంతేకాని ఇంకా విషయాలు ఏమీ లేవు. అండ్ ఈవెన్ విష్ణు అయినా సరే అసలు దేనికి అతను ఇంత తహతహలాడుతున్నారు, ఏం కావాలి? సరే ఇది జరపనన్నాను నేను, వాడు అడగకపోయినా సరే నేనైనా ఇస్తా, ఇంకొకరితోనే పంపిస్తా, పోనీ అక్కకి చెప్తే మాట వింటాడేమో, ఇంకెవరికైనా చెప్తే వింటాడేమో అన్న ఇదిలోనే ఉన్నారే తప్పితే ఆయన ఇబ్బంది పెట్టాలని మాత్రం వీళ్ళు ఎప్పుడు అనుకోరు. ఫ్యామిలీలో ఎప్పుడు ఈ చిన్నోడు ఈ పెద్దోడు అనేది ఎప్పుడు వింటూ ఉంటాం. అందరిలోనూ ఉంటాయి. చిన్నోడు అసలు మాట వినడు, చిన్నోడు కంటే కొంచెం ఒక సపరేట్ ఇది ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటాడని మాట్లాడుతూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అన్ని ఫ్యామిలీలో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. నా ఇంట్లోనూ కూడా నన్ను అలాగే అనేవాళ్ళు చిన్నప్పుడు. మా అన్నయ్య బాగా డీసెంట్, వీడేమో చాలా అల్లరి అని. ఏంటో మరి చిన్నోళ్ళు అంటే అట్లా అదో ఫీలింగ్ ఉండిపోయింది. అది అందరికీ అదే ఉంటుంది. అదేంటో మేబీ నేను చాలా ఇళ్ళల్లో కూడా చూసా. మనుషులనే కాదు జంతువుల్లోనూ కూడా ఉంటాయి. ఎట్లా ఇప్పుడు మూగ జీవాలకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెద్ద జంతువులు అంటే ఇప్పుడు ఒక కుక్క 2 years 3 years అయిపోయింది అనుకో, నీ పర్సు ఎక్కడైనా పడిపోతే తెచ్చి ఇంట్లో పెడుతుంది, నీ వస్తువు ఎక్కడైనా పోతే తెచ్చి ఆడ పెడుతుంది, జాగ్రత్తగా ఇల్లు చూసుకుంటా ఉంటుంది. అదే కుక్క పిల్ల 3 months 4 months అనుకో, నీ పర్సుని అదే చించేస్తుంది, నీ దుప్పట్లు అదే లాగేస్తుంది, మొత్తం ఇల్లంతా చిందరవందరు చేస్తుంది. అంటే తెలియని వయసులో పాపం వాళ్ళకి అతి గారాభం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా మనకి గారాభం చేస్తాం. అబ్బాబ్బా పర్సు చించాడు అని అంటామే కానీ రే అని పర్సు చించావు 4 పీకం. జస్ట్ పిల్లోడు ఏదో సరదాగా ఫ్రిడ్జ్ చించిన అరే వాడికి దూరంగా వస్తువులు పెట్టాలనుకుంటామే కానీ వీడినేం అనం. కానీ వీళ్ళు ఏంటంటే ఆ టైంలో నేను చేసేది కరెక్టే, వీళ్ళు అయితే ఆ వస్తువు అక్కడ ఉండడమే తప్పు, సో నేను చాలా కరెక్ట్ పని చేశానని వాళ్ళు ఫీల్ అవుతారు. రైట్. ఓకే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అలాగే కూడా మనోజ్ విష్ణు కూడా పెరిగారని నేను అనుకుంటున్నాను. రైట్. ఓకే. ఇప్పుడు ఈ జనసేన పార్టీలో ఇలా కలవడం, ఈ కలయిక అనేది ప్లస్ ఆర్ మైనస్ పక్కన పెడితే, బట్ అసలు మీ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? ఏమీ లేదబ్బా, మనోజ్కి చిల్లర కావాలి పాపం. బట్ పార్టీ ఎలాంటి హెల్ప్ చేస్తుంది అనేది అది వాళ్ళ ఇష్టం. బాగా చిల్లర పక్కన పెట్టేస్తే పగతో కూడా చేరి ఉండొచ్చు. పగతో అంటే చేర్చుకునే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తారు కదా. అంటే ఇన్ కేసు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన జరగలా, జరగకుండానే మనం జుట్టు పీకేసుకుంటున్నాం, ఇలా ఇద్దామో అలా ఇద్దామో చక్కర్లు కొడుతున్న విషయం సంఘటన కదా ఇది. ఇన్ కేసు ప్రకటన ఇచ్చినప్పుడు అప్పుడు చూద్దాం, వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉన్నాయి అని. ఒకవేళ చేరిక జరిగితే మీరు ఏ విధంగా దీని అనుకుంటున్నారు? అంటే ఎలాంటి లబ్ధి అయి ఉండొచ్చు, ఎలాంటి పరిణామాలు దారి తీస్తుంది? ఏదో ఒక సీట్ ఆశిస్తారు. సేమ్ భూమాకిల ప్రియలాగా ఈయన కూడా వీళ్ళ చెల్లో ఆయన నిలబడతారేమో, అదృష్టం బాగుంటే గెలుస్తారేమో, గెలిస్తే ఏమన్నా ₹1 2 వెనకేసుకుంటారేమో. రైట్. ఒకవేళ చేరితే మాత్రం ఖచ్చితంగా విడిపోయినట్టేనా ఫ్యామిలీని? ఇంకా చిచి విడిపోయినట్టేనంటే మళ్ళీ ఇక్కడికే వస్తున్నా. చీపో అని ఎవరు పోయినా సరే ఇంట్లో వాళ్ళు చీపో అనుకోరు. వాళ్ళ మనసులో ఎప్పుడు వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారే కానీ పోయాడా తలుపులో ఎంట్రా అని ఎవరు అంటారు. ఇట్ హ్యాపెన్స్. అంటే వాళ్ళ ఇంట్లో 3 పార్టీలు ఉన్నాయి కదా. ఉండని తప్పేముంది. పురంధరేశ్వరి అండ్ వాళ్ళ హస్బెండ్ వైఫ్, ఒక మంచంలో పడుకునే హస్బెండ్ వైఫే 2 పార్టీలు అబ్బా. అమితాబ్ బచ్చన్లో కూడా వాళ్ళ ఆవిడ పార్టీ, ఈయన ఇంకో పార్టీకి సపోర్ట్. ఇట్ హ్యాపెన్స్. దాన్ని ఇంకోలా చూడాల్సిన అవసరం. రైట్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.